వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి విమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా మనం విమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం విమెన్స్ హెల్త్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ రిలేటెడ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకే, అంటే ఆల్మోస్ట్ 5th 6th వీక్కి కానీ కన్ఫర్మ్ కాదు యూజువల్ టెస్ట్లో అట్లా, అన్లెస్ యూ సస్పెక్ట్ అండ్ యూ గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్ అండ్ ఆల్. ఆ టైంకే ఫీటల్ డెవలప్మెంట్ అనేది కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్లాన్ ప్రెగ్నెన్సీస్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year ముందు నుంచి అయినా సరే హెల్దీ డైట్ తీసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడము, ఇట్లాంటివి చేసినట్టయితే కనుక ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు. మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం ముందుగా ప్లానింగ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే 6 months 1 year అట్లా, వెయిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, ఎక్సెసివ్లీ ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే. కాబట్టి ఈ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోవడము, వెయిట్ మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అడిషనలీ ఈ వెయిట్ రిలేటెడ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, కొంతమందికి ఎర్లీ ఏజెస్లోనే వెయిట్ రిలేటెడ్ కానీ ఆర్ కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మూలాన డయాబెటీస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కానీ ఆర్ ఈవెన్ హైపర్ టెన్షన్ కానీ, ఇట్లాంటివి ఏమున్నా సరే అవి రిజాల్వ్ చేసుకొని అట్లీస్ట్ మేనేజబుల్ లెవెల్స్లో వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోరు. ఒకవేళ అలా తీసుకుంటే మనం ఏదైనా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయవచ్చా ముందుగానే? డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చండి. ముఖ్యంగా ఎక్సెసివ్లీ అండర్ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ వెయిట్ గెయిన్ ఉన్నా సరే బేబీ అండర్ వెయిట్ ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అండర్ వెయిట్ కాకుండా ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. అనదర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ దట్ మస్ట్ బి అవాయిడెడ్ ఇస్ మనకి B12 కానీ ఫోలేట్ కానీ డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు, అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బేబీకి. సో ఇది అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అండ్ ఈ మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి వచ్చేది ఆల్మోస్ట్ ఫస్ట్ 6 to 8 weeksలోనే వచ్చేస్తుంది. సో ఆ ఫస్ట్ 6 to 8 weeksలో అసలు మీరు ప్రెగ్నెంట్ అని కూడా తెలియకపోతే మీకు ఒకవేళ ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే కనుక రిస్క్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్లానింగ్ టైంలోనే డెఫిషియన్సీస్ లేకుండా చూసుకున్నట్టయితే ఈ రిస్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఓవర్ వెయిట్ అట్లాంటిది ఏమైనా ఉన్నట్టయితే కనుక ఎక్సెసివ్లీ ఓవర్ వెయిట్ ఉన్న కేసెస్లో మనకి ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడము, ప్రీఎక్లాంప్సియా లాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే డయాబెటీస్ ఉంటే, అన్కంట్రోల్డ్ బ్లడ్ గ్లూకోజ్ లాంటిది ఉంటే, చైల్డ్ ఈదర్ ఓవర్ వెయిట్ అవ్వడము, అలా అయ్యి డెలివరీ కాంప్లికేట్ అవ్వడము, లేదంటే ఎక్సెసివ్లీ అండర్ వెయిట్ ఉండి అండర్ డెవలప్డ్ ఉండటం కూడా జరుగుతుంది. సో రకరకాల కాంప్లికేషన్స్ అవాయిడబుల్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని అన్అవాయిడబుల్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పినటువంటివి జనరలీ అవాయిడబుల్ కాంప్లికేషన్స్. కాబట్టి ఇవి రాకుండా ఉండాలి అంటే ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ టైంలో డెఫినెట్గా లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లహరి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం బీట్రూట్ ఇడ్లీ, ఫ్లాక్స్ సీడ్ వాల్నట్ చట్నీ. మంగళవారం కరివేపాకు పెసరట్టు, టొమాటో చట్నీ. బుధవారం జొన్న రవ్వ ఉప్మా, అల్లం చట్నీ. గురువారం స్టీమ్ స్ప్రౌట్స్ విత్ వెజ్జీస్, టర్మరిక్ మిల్క్. శుక్రవారం టోఫు శాండ్విచ్, క్యాప్సికమ్ చట్నీ. శనివారం రాగి బేసన్ దోశ, స్టార్ ఫ్రూట్ చట్నీ. ఆదివారం పాలక్ పనీర్ పోహా, ఫ్రూట్ అండ్ నట్ బౌల్. విమెన్స్ హెల్త్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా లహరి. ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం పాలక్ పనీర్ పోహా, ఫ్రూట్ అండ్ నట్ బౌల్ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలక్ పన్నీర్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, పాలక్ పన్నీర్ పోహాకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పోహా, పాలకూర, పన్నీర్ మన ముందు ఉన్నాయి.
వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి చక్కటి బ్యాలెన్స్డ్ ఐటెం అనేది ఒకటైనా ఉండేలాగా చూసుకోవాలి. మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉండాలి. దాంతోపాటు విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నట్టయితే యాడెడ్ బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్లో మనకి పోహా నుంచి చక్కటి కార్బోహైడ్రేట్ లభిస్తుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం చూస్తూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ ఉంటే ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఆ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే కనుక పోహా కొంచెం ఎక్కువ పోర్షన్లో యాడ్ చేసుకోవటము, ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే పోహా కొంచెం తక్కువ పోర్షన్లో యాడ్ చేసుకొని మిగతా వెజిటబుల్స్ ఎక్కువ పోర్షన్లో యాడ్ చేసుకోవటం ద్వారా ఇలాంటి డిషెస్లో మనం క్యాలరీ కంటెంట్ రెగ్యులేట్ చేసుకోవచ్చు, అట్లాగే న్యూట్రియంట్ కంటెంట్ మాత్రం మెయింటైన్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ పాలకూర తీసుకుంటే ఫోలేట్ అనేది మనం ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్, అట్లాగే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో ఆ ఫోలేట్కి మంచి సోర్స్ కింద మనకి పాలకూర ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా పాలకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో మంచి ఐరన్ సోర్స్ కింద కూడా పాలకూర యూజ్ అవుతుంది అనమాట. అండ్ అడిషనలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పాలకూర కానీ, బఠానీ కానీ ఇట్లాంటివి కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో యాడ్ చేసుకోవడం ద్వారా గట్ హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు. అండ్ పనీర్ విషయానికి వస్తే మంచి కాల్షియం సోర్సే కాకుండా ప్రోటీన్స్, కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ని కూడా పనీర్ మనకి ఇస్తుంది. బట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏంటంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంతవరకు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకుంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవ్వచ్చు. సో లిమిటెడ్ పోర్షన్లో యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో ఉండేటువంటి కాల్షియం కూడా హెల్దీ ప్రెగ్నెన్సీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అయ్యేందుకు వీలున్నంత వరకు డయట్ ద్వారానే, అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఆకుకూరలు కానీ, గింజలు కానీ ఇట్లాంటి వాటి ద్వారా కాల్షియం పొందితే దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయనేది రీసెర్చ్ చూపిస్తుంది, రాదర్ దాన్ యూజింగ్ కాల్షియం సప్లిమెంట్స్. సో అవసరమైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తప్పనిసరిగా సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు, కానీ సెల్ఫ్ మెడికేషన్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇక మనకి పొటాటోస్ లేదా ఆలుగడ్డలు కూడా చక్కటి విటమిన్స్, మినరల్స్, అట్లాగే స్టార్చ్ కంటెంట్ ఉండటం మూలాన కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే దీంట్లో ఉండేటువంటి స్టార్చ్ యూజువల్లీ రెసిస్టెంట్ స్టార్చ్ అవ్వడం మూలాన గట్ హెల్త్ కూడా బాగుండటానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇది కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ని యాడ్ చేస్తుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కోసం చూస్తున్న వారు, అండర్ వెయిట్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ పోర్షన్లో యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ వెయిట్ అయితే మాత్రం కొంచెం రెగ్యులేట్ చేసి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆనియన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ ఇవి మనకి చక్కటి విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. ఆనియన్స్లో అయితే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ లేదా బఠానీ విషయానికి వస్తే దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అట్లాగే ఫోలేట్ ఉంటుంది, అండ్ విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఇటువంటి కాంపనెంట్స్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటెం కాబట్టి ఇది చక్కటి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. పాలక్ పన్నీర్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఫ్రూట్ అండ్ నట్ బౌల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, ఫ్రూట్ అండ్ నట్ బౌల్కి సంబంధించి నట్స్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారు? బ్రేక్ఫాస్ట్లో డెఫినెట్లీ కలర్ఫుల్ ఐటమ్ అనేది ఒకటి ఉంటే ఆల్మోస్ట్ అది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే కాబట్టి మనకి చూడటానికి కూడా బాగున్నప్పుడు తినాలనిపిస్తుంది. అట్లాగే కలర్ఫుల్ ఇదంతా కూడా మనకి మేజర్లీ న్యాచురల్గా అలా కలర్ఫుల్గా ఉండే ఐటమ్స్ చూస్ చేసుకున్నప్పుడు వాటన్నిటిలోనూ విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్మెలన్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, అట్లాగే లైకోపిన్ ఉంటుంది, రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచడానికి, క్రానిక్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే ఆర్ స్ట్రెస్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండటము, ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం ఇలా కలర్ఫుల్ ఫ్రూట్స్ చూస్ చేసుకోవడం ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అలాగే మస్క్ మెలన్ తీసుకుంటే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఏ అనేది మస్క్ మెలన్లో ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ డయట్లో కూడా మనం మస్క్ మెలన్ని భాగం చేసుకున్నట్టయితే విటమిన్ ఏ డెఫిషియన్సీస్ లేకుండా చూడొచ్చు. విటమిన్ ఏ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మన ఈ ఈస్ట్రోజన్ కానీ ఇట్లా రకరకాల ప్రెగ్నెన్సీకి అవసరమయ్యేటువంటి హార్మోన్స్ అన్నిటికీ కూడా
ఆ హార్మోన్స్ సెక్రీషన్ అది జనరేషన్ అది బాగుండాలంటే కూడా మనకి విటమిన్ ఏ అనేది చాలా అవసరము. సో ఆ షార్టేజ్ రాకుండా ఉండటం కోసం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఒక బనానాస్ తీసుకుంటే మంచి ఎనర్జీ సోర్స్, పొటాషియం ఉంటుంది, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అదర్ ఇక్కడ మనం 2 kinds ఆఫ్ బెర్రీస్ తీసుకున్నాము. సో వాట్ ఎవర్ ఈజ్ సీజనలీ లోకలీ అవైలబుల్ అవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మల్బెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ ఇలా డార్క్ కలర్లో ఉన్నటువంటి బెర్రీస్ పర్టిక్యులర్లీ మంచి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ని కలిగి ఉంటాయి. ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ టేకింగ్ మంచి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అనేది ఈ బ్రైట్ కలర్డ్ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్లో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రెష్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో విటమిన్ సి కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు, అంటే మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఇల్నెస్ వస్తే కూడా దాని వలన కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ప్రిపేర్డ్గా ఉండేందుకు కూడా ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ రకరకాల నట్స్ తీసుకున్నాం ఇక్కడ, ఆల్మండ్స్ కానీ, పిస్టాషియోస్, క్యాషూస్, వాల్నట్స్, ఇట్లా ఒక్కొక్క రకమైన నట్లో ఒక్కొక్క రకమైన మినరల్ ప్రొఫైల్, విటమిన్ ప్రొఫైల్ ఉంటాయి. అడిషనల్లీ ఇవన్నీ కూడా మంచి రిచ్ ఇన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఇప్పుడు వాల్నట్స్ తీసుకుంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అట్లాగే ఆల్మండ్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ omega-3s అండ్ కొంత omega-6s ఉంటాయి. సో ఈ omega-3s కానీ omega-6s కానీ ఇవన్నీ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. అంటే మన బాడీకి అవసరమైనటువంటి ఫ్యాట్స్. క్యాలరీ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది నట్స్ అన్నిట్లో కూడా. సో డెఫినెట్లీ మీ వెయిట్ని బట్టి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం అండర్ వెయిటా ఓవర్ వెయిటా అన్న దాన్ని బట్టి దానికి తగినట్టుగా దీని పోర్షన్ సైజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్యాష్యూస్ కానీ, పిస్టాషియోస్ కానీ ఈ రెండిట్లో కూడా మినరల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాపర్ లాంటివి, సెలీనియం లాంటివి వీటిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవరాల్ హెల్త్కి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్రూట్ అండ్ నట్ బౌల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సౌమ్య ఇలా అడుగుతున్నారు, డిప్రెషన్కి డైట్కి ఏదైనా సంబంధం ఉంటుందా? ఫుడ్లో మార్పులు చేసుకోవటం వల్ల డిప్రెషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? తెలియజేయండి. హలో సౌమ్య గారు, డైరెక్ట్గా డైట్లో చేంజెస్ చేసుకుంటే కంప్లీట్గా డిప్రెషన్ తగ్గిపోతుంది అని చెప్పలేము, కానీ కొన్ని రకాల సిమ్టమ్స్ నుంచి మాత్రం డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవటము, బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వలన కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అని రీసెర్చ్ స్టడీస్ చూపిస్తున్నాయి. అలాగే రెగ్యులర్గా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటం వలన కూడా డిప్రెషన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. జనరలీ హెల్దీ డైట్ తీసుకోవటము, షుగర్స్ అట్లాగే ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం మూలాన కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలక్ పన్నీర్ పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే ఆవాలు, మినపప్పు, కొద్దిగా అల్లం, వేరుశనగగుళ్ళు. సో వేరుశనగగుళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన బఠానీని తీసుకుంటున్నాం. సో బఠానీల్లో విటమిన్ ఏ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో బఠానీలు వేసుకున్నాము. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. సో బంగాళదుంపల్లో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి, అలానే మినరల్స్ కూడా ఉంటాయి. సో బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు పాలకూరని వేసుకుందాం. సో పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, దీంతో పాటుగా ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పాలకూరని వేసుకుందాం.
సో పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు పన్నీర్ని వేసుకుందాం. సో పన్నీర్లో ఎక్కువగా కాల్షియం లభిస్తుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో పన్నీర్ని వేసుకుంటున్నా. సో పాలకూర మగ్గడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో పాలకూర మగ్గిపోయింది. ఇప్పుడు పోహాని వేసుకుందాం. సో ఈ పోహాలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పోహాని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, మిరియాల పొడి. సో మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో పాలక్ పన్నీర్ పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి నిమ్మరసాన్ని వేసుకుందాం. పాలక్ పన్నీర్ పోహా రెడీ. ఇప్పుడు ఫ్రూట్ అండ్ నట్ బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో మనం వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకుంటున్నాం. సో పుచ్చకాయల్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, అలానే విటమిన్ ఏ కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. సో పుచ్చకాయ ముక్కల్ని వేసుకుందాం. వీటితో పాటు మస్క్ మిలన్ వేసుకుంటున్నాం, కర్బూజా. సో కర్బూజాలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో కర్బూజా తీసుకున్నాము, అలానే అరటిపండును తీసుకుంటున్నాం. సో ఈ అరటిపండు స్లైసెస్లో మనకి ఎక్కువగా పొటాషియం ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు బ్లూబెర్రీస్ని తీసుకుంటున్నాం, అలానే మల్బెర్రీస్. సో వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో బెర్రీస్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వాల్నట్స్.
సో వాల్నట్స్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వాల్నట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు జీడిపప్పును వేసుకుందాం. సో కిస్మిస్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు బాదాంని వేసుకుంటున్నాం. సో బాదాంలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటుగా పిస్తాని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. సో ఇలా కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎక్కువ ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్ అండ్ నట్ బౌల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఫ్రూట్ అండ్ నట్ బౌల్ రెడీ. పాలక్ పన్నీర్ పోహా అలానే ఫ్రూట్ అండ్ నట్ బౌల్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ పోహాకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పనీర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, మినపప్పు 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. పాలక్ పన్నీర్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె, ఆవాలు, మినపప్పు, అల్లం ముక్కలు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బఠానీలు, బంగాళదుంప ముక్కలు, పాలకూర, పనీర్ ముక్కలు, అటుకులు, తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ పోహా రెడీ. ఫ్రూట్ అండ్ నట్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ 5, మల్బెర్రీస్ 5, జీడిపప్పు 10, పిస్తా 10, వాల్నట్స్ కొద్దిగా, బాదం 10, కిస్మిస్ కొద్దిగా, పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు. ఫ్రూట్ అండ్ నట్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, వాల్నట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదాం, పిస్తా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ నట్ బౌల్ రెడీ. నిర్మల ఇలా అడుగుతున్నారు: నాది ట్రావెలింగ్ జాబ్, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, దానివల్ల ఎసిడిటీ ఎక్కువగా ఫామ్ అవుతుంది, దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియచేయండి. హలో నిర్మల గారు, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో మీల్స్ తీసుకుంటే కూడా ఇలా ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా వీలున్నంత వరకు మీల్ టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే బయట తీసుకుంటున్నా సరే ఎక్సెసివ్లీ స్పైసీ ఫుడ్ కాకుండా కొంచెం మైల్డర్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఫ్రూట్స్ ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ మీకు ఎసిడిక్గా అనిపించేటువంటివి సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి కొంత తక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా పరగడుపున సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి అవాయిడ్ చేయటం బెటర్. టీలు, కాఫీలు తగ్గించి తీసుకోవడం లేదా పూర్తిగా మానేయటం వలన కూడా మంచి గుడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అడిషనలీ ఎక్కువ ఎసిడిటీ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా యాంటాసిడ్స్ లాంటివి తీసుకోవద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటాసిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ పాలక్ పన్నీర్ పోహా. సో పాలక్లో ఎక్కువగా మనకి విటమిన్ ఏ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇక పన్నీర్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, పోహాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక మన సెకండ్ రెసిపీ ఫ్రూట్ అండ్ నట్ బౌల్. సో మనం తీసుకున్న డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా.
రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.